హాయ్ హలో వెల్కమ్ టు ఎన్జీఆర్పీ ఫిట్నెస్ స్టూడియో. ఈరోజు మనం ఓన్లీ కర్ మజిల్స్ అంటే స్టమక్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేద్దాం, అది కూడా మ్యాట్ మీద ఓన్లీ సిట్టింగ్ ఎక్సర్సైజెస్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా. రైట్ లెగ్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ లెగ్ టచ్ అవ్వాలి. ఓకేనా. 1 2 3 4 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఓకేనా. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది మీకు అర్థం అవటం కోసం అని చెప్పి సైడ్ నుంచి రైట్ నుంచి 2 యాంగిల్స్లో చేసి చూపిస్తున్నా. ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదామా. అది 1 2 3. ఇదేంటంటే నీ ఫోల్డింగ్ ఎక్సర్సైజ్ ఇన్ సిట్టింగ్ పొజిషన్, ఇన్ సైడ్ టు సైడ్ రొటేషన్. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆపోజిట్ హ్యాండ్ ఫింగర్ ఆపోజిట్ లెగ్ టో, అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఆపోజిట్ లెగ్ విత్ ఆపోజిట్ రొటేషన్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ అన్నమాట. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఏంటంటే 2 సైడ్స్ చేయాలి. ఇప్పుడు రైట్ లెగ్ చేసిన తర్వాత 10 టైమ్స్, లెఫ్ట్ లెగ్ 10 టైమ్స్ చేయాలి. రైట్ లెగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట రొటేషన్. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్రంచెస్ అనమాట, ఇన్ సిట్టింగ్ పొజిషన్. అందరికీ తెలిసే ఉంటుంది క్రంచెస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం బెంచ్ పొజిషన్. ఓకే, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్ లెగ్ రేజ్ అనమాట. మనం బోత్ లెగ్స్ స్ట్రైట్గా లెగ్ రేజ్ చేయాలి అండ్ సైడ్స్ వైడన్ చేయాలి. ఓకేనా. ఇది చేసేటప్పుడు స్ట్రైట్గా బ్యాక్కి బెండ్ అవుతాం.